నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. మైక్రోసాఫ్ట్ తాజాగా ఒక సంచలనమైన ప్రకటన అయితే చేసింది. భారత్లో లోక్సభ ఎన్నికలు జరిగే తరుణంలో ఈ ప్రకటన కీలకంగా మారింది. మైక్రోసాఫ్ట్ తాజాగా చేసిన ఆ ప్రకటనలో చైనా తన సైబర్ వార్ఫేర్ను ఉపయోగించుకుని భారత్లోని ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని, ఇందులో డీప్ ఫేక్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకునే అవకాశం ఎంతో ఉంది అని మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించింది. అయితే భారత్లో మనందరికీ తెలుసు, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో వారు పూర్తిగా వన్ సైడే అయినట్టు కనిపిస్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఘన విజయం సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దాదాపు అన్ని సర్వేలు కానీ, విశ్లేషకులు కానీ ఇదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఉన్న సందేహం అంతా బీజేపీకి ఎంత మెజారిటీ వస్తుంది, అంటే ఎన్ని ఎక్కువ సీట్లు వస్తాయి అన్న విషయం ఒక్కటే ఈ సందేహం ఉంది తప్ప బీజేపీ గెలుస్తుందా ఓడిపోతుందా అనే సందేహం ఎవరిలోనూ కనిపించడం లేదు. సో చైనా దీంతో బీజేపీ ఓటమే లక్ష్యంగా తన వార్ఫేర్ను మరింత పటిష్టం చేయనుంది అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. చైనాకు అంటే భారత్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత నుంచి చైనాకు ఒక కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఎలాగంటే చైనా ఇది వరకు కాంగ్రెస్ పాలనలో ఉన్నంత వరకు సరిహద్దు దగ్గర మన భూభాగాలను ఆక్రమించుకుంటూనే ఉంది. చైనా ముఖ్యంగా సలామీ స్లైసింగ్ అనే పద్ధతి ద్వారా భారత్లోని భూభాగాలను ఆక్రమించుకుంటూ ఉంటుంది. ఏదైతే చైనా సరిహద్దు దగ్గర అంటే ముందుగా ఒక 100 కిలోమీటర్లు లోపలికి వస్తారు. ఆ తర్వాత భారత సైన్యం ఎలాగో వారితో ఘర్షణ పడుతుంది. సో ఆ తర్వాత చర్చల పేరుతో 100 కిలోమీటర్ల లోపలికి వచ్చిన చైనా సైన్యం ఆ తర్వాత 50 కిలోమీటర్లు మాత్రమే వెనక్కి తాము వెనక్కి వెళ్ళిపోయాము, ఇక భారత భూభాగాన్ని ఏమాత్రము తాము ఆక్రమించుకోలేదని ప్రకటించేస్తుంది. కానీ అప్పటికే 50 కిలోమీటర్లు మాత్రమే వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ 50 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం చైనా ఆక్రమణలోకి వెళ్ళిపోయినట్లుగానే ప్రకటించబడుతుంది. గత 6 దశాబ్దాలుగా చైనా ఇదే పద్ధతి ద్వారా భారత్లోని భూభాగాలను ఆక్రమించుకుంటుంది. అదే సమయంలో 1962 వార్లో అక్సై చిన్ను చాలా ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకుంది. సో ఈ విధంగా చైనా ఎల్లప్పుడూ భారత్పై తన ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగం అని చైనా చెప్పుకుంటూనే ఉంటుంది. తాజాగా కూడా అరుణాచల్లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా భాషలోకి మారుస్తూ ఆ దేశం ఒక ప్రకటనను అయితే విడుదల చేసింది. సో ఈ విధంగా చైనా ఎల్లప్పుడూ భారతదేశంపై తన కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కానీ మోదీ అధికారంలోకి ఎప్పుడైతే 2014లో అధికారంలో వచ్చారో మోదీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దీనివల్ల చైనా సైన్యం ఎప్పుడు భారత్లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నించినా కూడా దాన్ని తిప్పి కొడుతూనే ఉంది. తరిమి కొట్టడం మన భారత సైన్యం చేస్తూ ఉన్నారు. గల్వాన్ ఘటనలోను తవాంగ్ దగ్గర చైనా కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు కూడా తరిమి కొట్టిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే చైనా కేవలం బీజేపీ పైన ఎందుకు టార్గెట్ పెడుతుంది అంటే ఇదొక్క కారణమే కాదు, మరో కారణం కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను అదే విడుదల చేసింది. అదేవిధంగా ఇండి కూటమిలో భాగమైన కమ్యూనిస్టులు కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ రెండు పార్టీలు కూడా తాము అధికారంలోకి వస్తే కనుక చైనాతో చర్చలు మరింత బలోపేతం చేస్తాము, చైనాతో క్షీణించిన సంబంధాలను తాము బలోపేతం చేస్తాము, ఆ దేశంతో సంబంధాలు మంచిగా నెరుపుతాము అని ఈ రెండు పార్టీలు అయితే ప్రకటించాయి. ఇదే సమయంలో చైనాకు శత్రు దేశమైన అమెరికాతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటామని ఈ పార్టీలు అయితే ప్రకటించాయి. సో చైనాకు దేశంలో ప్రస్తుతం మనం ఎంత కాదనుకున్నా మోదీ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి అని అంటే దేశంలోని కొన్ని విపక్షాలతో కలిపి ఇండి కూటమి అనే ఒక కూటమిని ఏర్పరిచింది. సో మోదీకి ఉన్న ఒకే ఒక ప్రతిపక్షం ఈ ఇండి కూటమి మాత్రమే. ఆ ఇండి కూటమి చైనాకు అనుకూలంగా తాము నిర్ణయాలు తీసుకుంటాము, అదేవిధంగా చైనాతో క్షీణించిన సంబంధాలు బలోపేతం చేసుకుంటాము, అదేవిధంగా చర్చలు జరుపుతాము అని చెప్పడంతో ఇక చైనాకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మారింది. సో చైనా ప్రస్తుతం చేస్తున్న సైబర్ వార్ఫేర్లో డీప్ ఫేక్ను, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించే అవకాశం అయితే ఉంది. డీప్ ఫేక్ మనందరికీ తెలుసు, ఒకరి వీడియోపై మరొకరి ఫేస్ను పెట్టి వారు అన్నని మాటలను అన్నట్టుగా చేయడం, ఇటువంటి వీడియోలను సర్క్యులేట్ చేయడం,
జరుగుతుంది. సో ఏదైతే మోదీ ఏదైనా మాట అనని మాటను అన్నట్టుగా ఒక వీడియోని క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేయడం ద్వారా అంటే అది ఫేక్ అని తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ అప్పటికి ఎన్నికలు ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సాధారణంగా మనం ఎన్నికల్లో చూస్తూ ఉంటాం, వాట్సాప్లలో ఇటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ వాట్సాప్లో వీడియోలు వైరల్ అయ్యే వారికి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా ఈ వాట్సాప్ వీడియోలు చేరుతూ ఉంటాయి. సో వారికి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని తేల్చుకునేంత టైం కూడా ఉండదు. ఆ వీడియోని చూసిన వెంటనే ఇది నిజమేనేమో అని నమ్మడం, దాన్ని ఇతరులకు షేర్ చేయడం, అదే సమయంలో ఎన్నికలు వచ్చి ఓటు వేయడం, అంటే ఆ వీడియోను ఫేక్ వీడియోను నమ్మి ఇతర పార్టీకి ఓటు వేసే అవకాశం అయితే చాలా వరకు ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించి భారత ఎన్నికలను పూర్తిగా ప్రభావితం చేయడానికి చైనా ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ కూడా హెచ్చరించింది. అయితే ఈ చైనా వార్ఫేర్ను బీజేపీ ఎలా తిప్పికొడుతుంది అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మనందరికీ తెలుసు, బీజేపీకి సోషల్ మీడియా టీం బలంగా ఉంది. దేశంలో ఏ పార్టీకి లేనంత సోషల్ మీడియా టీం బీజేపీకి మాత్రమే ఉంది. ఈ సోషల్ మీడియాలో అంటే చాలా పార్టీలు తమ సైద్ధాంతికంగా ఏర్పడిన పార్టీలు కాకపోవడంతో చాలామంది సోషల్ మీడియా టీంకు డబ్బులు ఇచ్చి వారితో పని చేయించుకుంటుంది. కానీ బీజేపీకి మాత్రం అలా కాదు. చాలామంది సొంతంగానే అంటే సాధారణ ఉద్యోగం చేసుకుంటూనే అదే సమయంలో సొంతంగానే ఆ పార్టీకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ పార్టీ సోషల్ మీడియాలో భాగం అవుతూ ఉంటారు. కాబట్టి వీరంతా కలిసి ఏదైనా ఒక వీడియో ఫేక్ అని తెలితే వెంటనే సర్క్యులేషన్ ఆపడము, లేదంటే దానిపై ఫేక్ ట్యాగ్ వేసి ఇటువంటి వీడియోలను నమ్మొద్దు అని చెప్పడము చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ చైనా సైబర్ టీం ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీప్ ఫేక్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బీజేపీ సోషల్ మీడియా టీం ఎంత మేరకు అడ్డుకుంటుంది అనేది తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడాల్సిందే.